ముచ్చింతల్లో సమతా కుంభ్ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభ నింపుతున్నాయి. చినజీయర్ స్వామి పర్యవేక్షణలో వేలాది భక్తులు ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ వేడుకలు భక్తుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే ఆధ్యాత్మిక అనుభూతిని మిగిలిస్తున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం ఆరాధన, అష్టాక్షరి మంత్రజపం, నిత్య పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించబోతున్నారు. ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రథోత్సవం, చక్రస్నానం వేడుకలు ఉండబోతున్నాయి. ఇక నిన్న 9వ రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కోర్మావతారంలోని తెప్పపై స్వామివారు నదీ విహారం చేశారు. తెప్పను సమకూర్చిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు దంపతులపై ప్రశంసించారు. అలాగే జూపల్లి జగపతిరావు అండ్ టీం అన్ని పనులు సమకూరుస్తున్నారని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. ఈ ఉత్సవాలకు పర్యవేక్షిస్తున్న చినజీయర్ స్వామి కూర్మాన్ని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ప్రమాదం ఎదురైనప్పుడు తాబేలు తన కాళ్లను శరీరం లోపలికి తీసుకుంటుందని, ప్రమాదం తొలగిపోగానే తన యాత్రను సాగిస్తుందని, అలాగే ప్రజలు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఓపికతో ఉంటే విజయం వరిస్తుందని సూచించారు. నౌకా విహార స్వీకరణ చేసినటువంటి స్వామి శ్రీరామచంద్రుడికి మనం అందరం కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనం చేయాలి అని అనుకున్నటువంటి ఈ సేవని ఆయన ప్రేమతో స్వీకరించాలి అనుకున్నాడు కనుక మనందరం ఇంత ఆనందాన్ని అనుభవించగలిగాం. ధన్యులం. మనం ఇంత అందంగా అద్భుతమైనటువంటి ఈ వ్యవస్థని ఇక్కడ చూస్తున్నాం. దీన్ని అంతటినీ మనకి ఇంత అందంగా అమర్చి ఇచ్చినటువంటి మహనీయులకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డాక్టర్ రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థని ఇక్కడ పరికల్పన చేశారు. వీరి యొక్క ఆశయాన్ని అందుకుని దాన్ని యథాతథంగా ఆకార రూపంలో దాన్ని ఆవిష్కరించేటటువంటి వారి సోదరులు ఉన్నారు. జగపతిరావు అంటాం. ఆయన ఎక్కడ కనిపించాడు మనిషి, కానీ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇంత ఏర్పాటు ఆయనే చేసి, జగపతిరావు గారు ఆయన ఆదేశాలు ఇస్తుంటారు. ఈయనతో పాటు ఉండేటువంటి వారి టీం అంతా ఇక్కడ పనిచేస్తుంటారు. మనకి ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏ రకమైనటువంటి సేఫ్టీ ఇష్యూస్ రాకుండా చక్కగా దానికి బ్యారికేడ్స్ కట్టి కూర్చోవడానికి వ్యవస్థ చేసి ఇంత అందమైనటువంటి దృశ్య పరికల్పన చేసినటువంటి మహనీయులు వాళ్ళు కనిపించరు. ఎప్పుడును మేం చేస్తున్నాం అని ఎప్పుడు కూడా రొమ్ము విరుచుకోరు. కానీ చాలా సైలెంట్గా, ఎఫెక్టివ్గా, పెర్ఫెక్ట్గా వారి కార్యక్రమాన్ని చేస్తుంటారు.